నమస్కారం. నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా బాబుకి 5 ఇయర్స్ అండి. తను సైనస్తో పాటు ఓటైటిస్ మీడియా ఇయర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాడు. తనకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా అని మన వ్యూవర్ అనూష కామెంట్ రాశారు. ఈ వీడియోలో ఆ కామెంట్కు సమాధానం ఇవ్వబోతున్నాం. అనూష గారు, మీ బాబు సమస్యకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందండి. తను సైనస్తో పాటు ఓటైటిస్ మీడియా సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు అన్నారు కదా. సైనస్కి ఓటైటిస్ మీడియా సమస్యకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మధ్య చెవి నుంచి గొంతుకి యూస్టేషియన్ ట్యూబ్ అనే ట్యూబ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది చెవిలో గాలి ఒత్తిడిని సమతుల్యం చేయడంలో, అలాగే చెవిలో ఉండే ద్రవాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అయితే పిల్లల్లో సైనసైటిస్ ఉన్నప్పుడు శరీరంలో అధికంగా కఫం ఏర్పడి ముక్కు మార్గాలు గొంతుని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల యూస్టేషియన్ ట్యూబ్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. దీంతో ద్రవాలు బయటకు రాకుండా ఉండిపోతాయి. దీని ఫలితంగా చెవి మధ్య భాగంలో ద్రవం ఉండిపోయి ఇది బ్యాక్టీరియా పెరిగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. దీంతో ఓటైటిస్ మీడియా వంటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడే తీవ్రమైన నొప్పి, వినికిడి సమస్యలు, తిమ్మిర్లు వంటి సమస్యలు రావచ్చు. మీ బాబులో ఈ విధంగానే సైనస్తో పాటు ఓటైటిస్ మీడియా అనే ఇయర్ ప్రాబ్లం కూడా తలెత్తి ఉండొచ్చు. ముందు అసలు మీ బాబుకి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. కఫదోషం, అసమతుల్యత వల్ల సైనస్లలో, యూస్టేషియన్ ట్యూబ్లలో అధిక మ్యూకస్ చేరడం వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు. లేదా బలహీనమైన రోగ నిరోధక శక్తి వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. తరచుగా జలుబు ఇంకా అలర్జీలకు గురైనప్పుడు ముక్కు బ్లాక్ అయిపోవడం, ద్రవం చేరుకోవడం జరగవచ్చు. లేదా బలహీనమైన జీర్ణక్రియ వల్ల జీర్ణాశయంలో టాక్సిన్స్ పెరిగి మ్యూకస్ ఉత్పత్తి పెరగడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. వీటిలో ఏది మీ పిల్లాడిలో ఈ సమస్య రావడానికి కారణమైందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే తనకి ఎటువంటి వైద్యం ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ముందు మీరు మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వారు మీ బాబును పరీక్షించి, గమనించి తన శరీర ధర్మాన్ని, దోషాలని ఆధారంగా చూసుకొని వైద్యాన్ని సూచిస్తారు. భయం ఏది అవసరం లేదు. ఆయుర్వేదం ద్వారా సైనస్కు, చెవి ఇన్ఫెక్షన్లకు సమగ్రమైన పరిష్కారం పొందవచ్చు. ముందుగా ఈ కఫదోషాన్ని తగ్గించడం ముఖ్యం. ఎందుకంటే ఇది యూస్టేషియన్ ట్యూబ్ని మూసివేసి మిడిల్ ఇయర్లో ద్రవం నిల్వ ఉండేలా చేస్తుంది. నస్యం, ఆవిరి పీల్చడం వంటి చికిత్సల ద్వారా సైనస్ మూసిపోకుండా చేయవచ్చు. త్రికట్టు, పిప్పలి, అల్లం వంటి దీపన పాచన ఔషధాల ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆమ అంటే టాక్సిన్స్ను తగ్గించవచ్చు. అలాగే కర్ణపూరణ అంటే మెడికేటెడ్ ఆయిల్స్తో చేసే చికిత్స ద్వారా చెవిలో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా నియంత్రించుకోవచ్చు. ఆయుర్వేదంలో సితోపలాది చూర్ణం, తాళిసాది చూర్ణం, అణుతైలం, చ్యవన్ప్రాష్, ఇమ్యూనోవర్ధన్ సిరప్ వంటి ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. సితోపలాది చూర్ణం సహజ డీకంజెస్టెంట్గా పనిచేసి ముక్కులో కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని రోజుకి 2 సార్లు 1/2 టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి. తాళిసాది చూర్ణం శ్వాసనాళాలను శుభ్రపరిచి సైనస్ కాంప్లికేషన్స్ను తగ్గిస్తుంది. దీన్ని రోజుకి 2 సార్లు 1/2 టీ స్పూన్ గోరువెచ్చటి నీటిలో తీసుకోవాలి. అణుతైలంతో చేసే నస చికిత్సలో ముక్కులో బ్లాకేజ్ తగ్గించి శ్వాసనాళాలను ఫ్రీ చేయొచ్చు. ప్రతిరోజు పడుకునే ముందు ఒక నాసికలో 1 చుక్క అణుతైలాన్ని వేసుకోవాలి. రోజుకి 2 సార్లు 1 టీ స్పూన్ చ్యవన్ప్రాష్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి ముక్కులోని కఫాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనోవర్ధన్ సిరప్ రోగ నిరోధక శక్తిని పెంచి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. దీన్ని రోజుకి 1 సారి లేదా 2 సార్లు 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఆవిరి పట్టడం, కొన్ని హోమ్ రెమెడీస్తో కూడా కొంత ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులు లేదా పసుపు కలిపిన వేడి నీటితో ఆవిరి పడితే ముక్కులోని బ్లాకేజ్ తొలగి శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. వేడి చేసిన ఆవాల నూనెలో చిటికెడు ఉప్పు కలిపి ఛాతీ ఇంకా వెనుక భాగంలో మర్దన చేస్తే కఫం త్వరగా కరిగిపోతుంది. వీటితో పాటు తినే ఆహారంలో కూడా జాగ్రత్త వహించాలి. చక్కెర, పెరుగు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు వంటి ఆహారాలు ముక్కులో కఫాన్ని పెంచి సమస్యని మరింత తీవ్రం చేస్తాయి. కాబట్టి వీటిని పూర్తిగా మానివేయడమే మంచిది. వేడి సూప్స్, తాజా పళ్ళు, తేనెతో కలిపిన పసుపు వంటి వాటిని తీసుకుంటూ ఉండండి. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆయుర్వేద వైద్యంలో బాబు సమస్యను శాశ్వతంగా నయం చేయడం వీలవుతుంది. అయితే ఆ వైద్యం అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కాబట్టి ఇప్పుడే ఒక మంచి డాక్టర్ని కలవండి.
అసలు మీ పిల్లాడి సమస్య ఏమిటో తెలుసుకోండి. అప్పుడే మీ బాబుకి సరైన వైద్యం అందుతుంది. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్ట్ అస్ అని ఉన్న దగ్గర నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మా అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అనూష గారు, సమస్య 5 ఏళ్ల చిన్న బాబుకి కాబట్టి వైద్యం అనుభవజ్ఞుల పర్యవేక్షణలో జాగ్రత్తగా సున్నితంగా జరగాలి. పిల్లవాడి శరీర ధర్మం, దోషాల ఆధారంగా వైద్యాన్ని, ఔషధాలని సూచించాలి. ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీ బాబుకి ఈ వైద్యం సరిగ్గా సరిపోతుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని కలవండి. మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మిగతా వ్యూవర్స్ కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదాం అనుకుంటే మీ ప్రశ్నను క్రింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏమిటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకి వస్తాను. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్.